హాయ్ మామ, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. మొదటిసారి మన ఛానల్కి వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే బల్కింగ్ కోసం, అంటే బల్కింగ్ డైట్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను. బల్కింగ్ డైట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. అంటే వెయిట్ బాగా ఫాస్ట్ గా పెరుగుతారు. నేను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాను. అంటే తలపడకుండా క్లారిటీగా చెప్తాను. నేను ఏ మీల్ ఎంత తీసుకోవాలి, ఏ మీల్ ఎలా తీసుకోవాలని ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇది నీకు లాస్ట్ లో నేను అన్ స్క్రీన్ లో వేస్తాను. ఇది అంటే ఎన్ని క్యాలరీస్ డైట్ ఏమేంటి అన్ స్క్రీన్ లో పెడతాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నేను ఫాలో అయ్యే డైట్ ప్లాన్. ఇది మీకు సెట్ అవుతుందో లేదో సరే. ఎలాగంటే ఇది మీకు సెట్ అవుతుందో లేదండి మీకు ఎలా తెలుస్తుందంటే ఒకసారి మీరు ట్రై చేయాలి. ట్రై చేస్తాను కదా ఏం తెలుస్తుంది. ట్రై చేసింది అనుకోండి, ట్రై చేస్తే ఫాలో అవ్వండి. లేదంటే కొంచెం క్యాలరీస్ పెంచండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైట్ ప్లాన్. ఇది 3000 క్యాలరీస్ డైట్ ప్లాన్. ఇది మార్నింగ్ ప్రీ వర్కౌట్ గా, అంటే మన జిమ్కి వెళ్లే ముందు, అంటే మన జిమ్ కు ప్రీ వర్కౌట్ తీసుకుని వెళ్తే ఏమవుతుందంటే మనకి ఎనర్జీ అనేది రాదు. అది మనకి ప్రీ వర్కౌట్ తీసుకుని వెళ్తే మనకి వర్కౌట్ చేసినప్పుడు ఎనర్జీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రీ వర్కౌట్. ఇది 50 గ్రామ్స్ ఓట్స్ తీసుకోండి. ఏ ఓట్స్ అయినా పర్లేదు. తర్వాత 100 గ్రామ్స్ మిల్క్ తీసుకోండి. 2 బనానా తీసుకోండి. అలాగే 10 గ్రామ్స్ పీనట్ బటర్ తీసుకోండి. మీరు ఈ బనానా ప్లేస్ లో మీరు ఎనీ ఫ్రూట్ అంటే యాపిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మీరు. నేనైతే బనానా తీసుకుంటాను, అంటే చీప్ కదా బనానా. అయితే బనానా ఒకటి 5 రూపీస్ పడుతుంది నాకు అయితే, అందుకే బనానా తీసుకుంటున్నాను నేను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత మనం జిమ్కి వెళ్తాం కదా, జిమ్కి వెళ్ళిన తర్వాత వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత మనకి మజిల్ అనేది మనం బ్రేక్ చేస్తాం. మజిల్ మనకి రికవర్ అవ్వాలి కదా. మనకి రికవర్ అవ్వాలంటే ప్రోటీన్ తీసుకోవాలి మనం, అలాగే ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి. అందుకే నేను 5 ఎగ్ వైట్స్ అలాగే 2 హోల్ ఎగ్స్ తీసుకుంటాను నేను. అంటే ఓన్లీ ఎగ్స్ అంటే మనకు కొంచెం తక్కువలో అయిపోతుంది కాబట్టి ఎగ్స్ తీసుకుంటాను నేను. మన పైన ప్రీ వర్కౌట్ తీసుకున్నాం కదా, అది దాంట్లో మీరు వే ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు పైన ఓట్ షేక్ లోని. అలాగే ఇప్పుడు మనం పోస్ట్ వర్కౌట్ కూడా ఎగ్స్ తీసుకున్నాం కదా, దాంతో కూడా 100 గ్రామ్స్ స్వీట్ పొటాటో కూడా తీసుకోండి. అది ఫైబర్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది దాంట్లోని. తర్వాత మనం లంచ్ కి 500 గ్రామ్స్ వైట్ రైస్. ఇంట్లో ఉండేదే కదా మనకు వైట్ రైస్, అలాగే ఇంట్లో దొరుకుతుంది కాబట్టి కొంచెం వాయిస్ డిస్టర్బ్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంటే నా దగ్గర మైక్ లేదు, మైక్ కూడా పర్చేస్ చేస్తాను. కొంచెం వాయిస్ డిస్టర్బ్ గా ఉంటది. మధ్యాహ్నం 500 గ్రామ్స్ రైస్ తీసుకోండి. అలాగే 150 గ్రామ్స్ చికెన్, బాయిల్ చికెన్ ఉంటది. వీడియో సార్ చెక్ చేయండి. వీడియో అంటే రెసిపీ 150 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ తీసుకోండి. అలాగే 50 గ్రామ్స్ కర్డ్ కూడా తీసుకోండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫైబర్ కావాలి మనకి. ప్రతి మీల్ ఫైబర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. 150 గ్రామ్స్ క్యారెట్, 150 గ్రామ్స్ కీరా కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ నేనైతే 2 బ్రెడ్స్, అంటే డైలీ ఒకటే తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్ ఒక రోజు ఒకలా తీసుకున్నాను, ఒక రోజు బనానా తీసుకుంటాను, ఒక రోజు ఏమో బ్రెడ్ తీసుకుంటాను, ఒక రోజు ఏదైనా ఫ్రూట్ తీసుకుంటాను. నేనైతే దీంట్లో ఇచ్చింది అయితే 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. అలాగే 10 గ్రామ్స్ పీనట్ బటర్. నైట్ డిన్నర్ కి సేమ్ 500 గ్రామ్స్ రైస్, 150 గ్రామ్స్ చికెన్, మన క్యారెట్ తీసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు వెజిటేరియన్స్ ఉంటారు కదా, వెజిటేరియన్స్ ఈ చికెన్ ప్లేస్ లో మీరు పన్నీర్ కానీ ఏదైనా ఆ క్యాలరీస్ లో కౌంట్ చేసుకుని ఆ క్యాలరీస్ లో యాడ్ చేసుకోండి. పన్నీర్ కానీ వేరేది ఏమైనా వెజిటేరియన్ ఐటమ్స్, చిక్ పీస్ కానీ, లేదంటే రాజ్మా కానీ, లేదా కిడ్నీ బీన్స్ కానీ, శనగలు కానీ ఏదైనా ఉంటాయి కదా, అవి మీరు యాడ్ చేసుకోండి ఆ క్యాలరీస్ కౌంట్ లోని. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెట్టాను. అది కూడా వీడియో చేస్తాను, కింద కామెంట్ చేయండి వీడియో అంటే ఆ వీడియో చేసి పెడతాను నేను. అంటే మన మిడిల్ క్లాస్ కోసం నేను డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెట్టాను, త్వరలో చేస్తాను. మీకు ఆ వీడియో కావాలి కింద కామెంట్ సెక్షన్ లో డైట్ ప్లాన్ కామెంట్ చేయండి, మిడిల్ క్లాస్ డైట్ ప్లాన్ అని నేను వీడియో చేస్తాను. అదొకటి ఇంకో వీడియో కూడా ఉంది. ఒక అబ్బాయి మనకు కామెంట్ పెట్టాడు, అదే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డైట్ ప్లాన్ అలాగే వర్కౌట్ ఏం చేయాలని కామెంట్ పెట్టాడు. ఆ వీడియో కూడా చేస్తాను నేను. ఆ వీడియో కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. అంటే ఏంటంటే అది కొంతమంది అని చేసిన వెయిట్ లాస్ అవ్వరు, అలాగే డిమోటివేట్ అయిపోతుంటారు. అలాగే నేను డైట్ ప్లాన్ ఒకటి ఏ వర్కౌట్ చేయాలి, ఏ డైట్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ వీడియో కూడా చేస్తాను నేను డైట్ ప్లాన్ లాస్ట్ లో ఇస్తాను చూడండి. ప్రతి ఒక్కటి క్యాలరీస్ అన్ని పెడతాను దీంట్లోని, చెక్ చేయండి.
ఒకసారి ట్రై చేయండి ఈ డైట్ ప్లాన్. ప్రతి ఒక్కరికి ఒక వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ ఈ క్యాలరీస్ కూడా తీసుకున్నా కానీ వెయిట్ గెయిన్ అవ్వకపోతే కొంచెం పెంచండి, క్యాలరీస్ కూడా పెంచండి. ఈ రోజు వీడియోకి అంతే. రేపు వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు చూసుంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. కొంచెం సపోర్ట్ చేయండి.